హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు మాస్టర్స్. ఈ జూమ్‌కి విచ్చేసిన ఆత్మస్వరూపులందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు. ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి సార్‌కి కూడా అనంత కోట్ల ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ చక్కగా వారిని కూడా ఈ యొక్క జూమ్ సెషన్‌లోకి ఇన్వైట్ చేసుకున్నాం మాస్టర్స్. మనం రోజుకి ఒక్కొక్క మాస్టర్‌తో ప్రయాణం చేస్తూ చక్కటి ఒక్కొక్క టాపిక్, అద్భుతమైన జ్ఞానాన్ని, అద్భుతమైన ధ్యానం ద్వారా శక్తిని ఎంతో చక్కగా మన ఒక ప్రయాణం జరుగుతూ ఉంది. ఆ ప్రయాణంలో భాగంగా మనతో పాటు ఈరోజు మణికంఠ సార్ గారు హైదరాబాద్ నుంచి మనకు జూమ్ సెషన్‌కి విచ్చేస్తున్నారు మాస్టర్స్. ఈరోజు సార్ తీసుకున్న ఒక టాపిక్ శీఘ్రమేవ సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తిరస్తు అనే చక్కటి టాపిక్ ద్వారా జ్ఞానాన్ని పొందుదాం. ముందుగా సార్ మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానెల్‌కి స్వాగతం, సుస్వాగతం సార్. థాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ సార్. అదే ప్రతి ఒక్కరు కూడా సంకల్పంతోనే ఈ ధ్యానంలోకొచ్చారు. ఏదో ఒక సంకల్పం. డబ్బు సమస్య తొలగిపోవాలని, ఆరోగ్య సమస్య తొలగిపోవాలని, ఇంట్లో అందరూ నన్ను ప్రేమించాలని, లేదనంటే ఉద్యోగం కావాలని, ఇంకేదో కావాలని. ఏదో ఒకటి కావాలనే ఈ ధ్యానంలోకొచ్చాం. ఇప్పటికీ అంటే గురువుగారితో సహా గురువుగారికి కూడా సంకల్పం ఉంది. ఏంటా సంకల్పం? ధ్యాన జగత్, సాకార జగత్. సంకల్పం లేకుండా ఎవ్వరు లేరు. నేను కూడా. మనమంతా ఏదో ఒక సంకల్పంతో ధ్యానంలోకి వచ్చాం. ఏదో ఒక సమస్యని పరిష్కరించుకోవడం కోసమో, లేదనంటే ఏదో ఒకటి సాధించుకోవడం కోసం వచ్చాం. ఆ సంకల్పం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సంకల్ప ధ్యానాలు చేయకూడదు, సంకల్పం పెట్టకూడదు అని చెప్పే వాళ్ళకి కూడా ఇది చెప్తున్నాను నేను. వాళ్ళు ఏ సంకల్పం లేకుండానే క్లాసులు చెప్తున్నారా? క్లాసులు ఎందుకు చెప్తున్నారు? సంకల్ప ధ్యానాలు చేయొద్దు అని ప్రచారాలు చేసేవాళ్ళు కూడా వాళ్ళేం చేస్తున్నారు? ధ్యాన జగత్ చేయడం కోసం ధ్యానాన్ని ప్రచారం చేస్తున్నారు. ఈ ధ్యాన జగత్ అంటే ఏంటి మరి? సంకల్పమేగా. అందరికీ ధ్యానం నేర్పించడం సంకల్పమేగా. అందరి జీవితాల్లో ఆనందం తీసుకురావడం అని, అందరి జీవితాల్లో అందరికీ ఆనందాన్ని పంచాలనుకోవడం సంకల్పమేగా. సంకల్పం లేకుండా ఎవరు లేరు. ఓకే. ఎవరైనా చెబితే గనక వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పండి. పెద్దవాళ్ళైతే వదిలేసేయండి. మామూలుగా చిన్నవాళ్ళైతే చెప్పండి. లేదంటే చెప్పకుండా వదిలేసేయండి. అర్థం చేసుకోండి అంతే సరిపోతుంది. మీరు ఆరోగ్యం అంటే ఏ ఆహ్, కాళ్ళ నొప్పులు లేకపోవడము, చేతుల నొప్పులు లేకపోవడము, తలనొప్పి లేకపోవడము, లేకపోతే ఏ భౌతిక పరమైన అనారోగ్య సమస్యలు ఉండకపోవడమే మీరు ఆరోగ్యంగా ఉండడం అనుకుంటున్నారు. ఆరోగ్యంగా ఉండడం అంటే మానసికంగా కూడా మీరు ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు. మీరు మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే భౌతికంగా ఆరోగ్యంగా ఉంటారు. మానసికంగా ఆరోగ్యంగా ఎప్పుడుంటారంటే మీరు మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నప్పుడు ఉంటారు. ఇతరులనందరినీ కూడా మీరు ప్రేమించినప్పుడు ఉంటారు. ఇతరులని అంగీకరించినప్పుడు ఉంటారు. మిమ్మల్ని మీరు అంగీకరించుకున్నప్పుడు మీరు ఉంటారు ఆనందంగా. ధ్యానం చేస్తున్నాం. వాళ్ళకి అనుభవాలొస్తున్నాయి. నాకు రావట్లేదు. అయిపాయి. వాళ్ళని అంగీకరించట్లేదు. మిమ్మల్ని మీరు అంగీకరించట్లేదు. వాళ్ళకొస్తున్నాయి. వాళ్ళు గొప్పోళ్ళు. నాకు రావట్లేదు. నేను గొప్పోళ్ళు కాదనుకుంటున్నారు. మీరు మీ యొక్క గత జన్మ సంస్కారాల వలన అనుభవాలు తొందర రావచ్చు, లేదా ఆలస్యంగా రావచ్చు. అసలు రాకపోవచ్చు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నా సరే, మీ జీవితంలో ఒక్క అనుభవం కూడా లేదు అనుకోండి ఒకవేళ. అలాంటి వాళ్ళకు కూడా అనుభవం వస్తుంది నా క్లాస్‌కొస్తే. నా ద్వారా చెప్పబడే క్లాస్‌కొస్తే. ఎందుకంటే, నేను మొదట మిమ్మల్ని మీరు ప్రేమించుకోమని చెప్తాను. నేను ఆత్మని అంటూ ఉంటారు. మీకు తెలుసా? మీ శరీరంలో మీ ఆత్మ ఎంతుంటుందో? 3%. 3% మాత్రమే ఉంటుంది ఆత్మ. మిగతాదంతా భౌతిక దేహం. మనం ఈ భౌతిక దేహంతో ఉన్నప్పుడు, ఈ భౌతిక దేహాన్ని ప్రేమించుకోవాలి, గౌరవించాలి, దీనికి కావాల్సినవన్నీ ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడే మనం ఆత్మగా ఎదుగుతాం. భౌతికంగా మనకు కావాల్సినవన్నీ మనం ఇచ్చుకోకుండా బాధ పెడుతూ, ఇబ్బంది పెడుతూ ఉంటే లోపల ఆనందం ఉండదు. అప్పుడు మనకి ఆత్మ ఎదుగుదల ఉండదు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే
అన్ని రకాల అనారోగ్య సమస్యలు దాంతోనే తొలగిపోతాయి. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పబోయే ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో, ఇవి గనక మీరు 3 సార్లు, రోజు 3 సార్లు చేస్తే గనక మహావతార్ బాబాజీ మీ ఇంట్లో ఉంటాను అని చెప్పారు. ఓకే. మీరు 3 సార్లు చేయగలిగితే. అది చిన్న పిల్లల క్లాస్‌లో చెప్పారు ఆయన. చిన్న పిల్లల క్లాస్ జరిగినప్పుడు. చిన్న పిల్లలకైతే ఆ 3 సార్లు చేస్తే ప్రతిరోజు చేస్తే వాళ్ళకేం చెప్పారంటే, ప్రతిరోజు మీరు 2 సార్లు చేస్తే మీ ఇంట్లో నేనుంటాను. మీరు చేస్తే ఒక్కసారి 2 సార్లు అని చెప్పలేదు. మీరు ప్రతిరోజు చేస్తే మీ ఇంట్లో నేనుంటా అని చెప్పారు. మీరు ప్రతిరోజు 3 సార్లు చేస్తే మీ జీవితంలో అనుకున్నవన్నీ జరిగిపోతాయని చెప్పారు పిల్లలకి. పెద్దవాళ్ళకైతే ఇంకెక్కువ టైం పడుతుంది. ఎందుకంటే మన రకరకాల మానసిక వ్యవస్థల వల్ల, రకరకాల కారణాల వల్ల. ఇప్పుడు నాకిక్కడ ఇచ్చిన టైము గంట కాబట్టి నేనెక్కువ మాట్లాడలేను. తక్కువే మాట్లాడతాను. చివరగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అంటే ఏంటి? 100 మంది మనకు తెలిసిన వాళ్ళున్నారనుకోండి. 100 మంది మనకు తెలిసిన వాళ్ళుంటే, మనం ఏం చేస్తాం? వాళ్ళెవరన్నా మనని అంటే 100 మంది ఉన్నారు. 100 మందిలో 95 మంది మనకి బాగా దూరమైన వాళ్ళు, దూరం ఉన్నవాళ్ళు. ఐదుగురు మాత్రం దగ్గర వాళ్ళనుకోండి. బాగా దగ్గర వాళ్ళు ఐదుగురు. ఈ 95 మంది మనల్నేమన్నా అన్నారనుకోండి, మనం ఏం చేస్తాం? తిరిగి సమాధానం చెప్తాం. అట్లా గాదు, ఇట్లా అని జెప్పి. అదే ఐదుగురు బాగా దగ్గరగా ఉన్న ఐదుగురు ఏమన్నా అంటే గనక, అప్పుడు ఏమనం, వదిలేస్తాం. మన వాళ్ళే కదా అని చెప్పి. అంటే మన వాళ్ళు ఏమన్నా అంటే వదిలేయడం, బయటి వాళ్ళు ఏమన్నా అంటే తిరిగి చెప్పడం మాత్రమే మిమ్మల్ని ప్రేమించుకోవడం కాదు. మంచి బట్టలు వేసుకోవడం, మంచిగా అలంకారం చేసుకోవడం మాత్రమే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం కాదు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అంటే ఏంటి? ఇతరులు మిమ్మల్ని ఏమన్నా మాటలంటే, బాధపెడితే మీరు తిరిగి సమాధానం చెప్తున్నారు కదా! మరి మీతో మీరు ప్రతిరోజు ఏమనుకుంటున్నారు? నేనొక అద్భుతాన్ని అనుకుంటున్నారా? నేను దేవుడిని అనుకుంటున్నారా? నేను తెలివైన దాన్ని అనుకుంటున్నారా? ఇలాంటి పాజిటివ్ పదాలేమైనా వాడుతున్నారా? అంటే క్లాస్‌కి హాజరైన వాళ్ళు వాడుతూ ఉంటారు గానీ, నా క్లాస్ రెగ్యులర్‌గా ఫాలో అయిన వాళ్ళు మాత్రం వాడుతూ ఉంటారు. నేను అదృష్టవంతురాలని అనుకుంటున్నారా? మరి మిమ్మల్ని మీరెక్కడ ప్రేమించుకుంటున్నారు? మిమ్మల్ని మీరు ప్రేమించుకోకపోతే మీరు ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేసినా ఫలితం ఆలస్యంగా వస్తుంది. మీకు ఫలితం తొందరగా రావాలి అనంటే భూమి మీద ఉన్న ఒక అత్యద్భుతమైన శక్తి అర్థం ప్రక్రియ, హృదయం ప్రక్రియ. ఈ హృదయం ప్రక్రియ పూర్తిగా నా ద్వారా మాత్రమే సృష్టి జరిగింది. అర్థం ప్రక్రియ వచ్చేసి అర్థం ప్రక్రియ అనేది ఒకటుంది బయట. అది ఉందని నాకు తెలీదు. తెలియకుండానే నేను స్టార్ట్ చేశాను. నా స్టైల్‌లో నేను చెప్పుకుంటూ ఎళ్ళాను. నేను చెప్పినట్టుగా మాత్రం ఎక్కడ చెప్పరు. ఇక్కడ ఈ అర్థం ప్రక్రియ చెప్తూ ఉంటే మీ జీవితంలో 3 నెలల నుంచి 6 నెలలలో 3 నెలల నుంచి 6 నెలలలో మార్పు రాకపోతే ఏదన్నా పట్టుకుంటే ధ్యానం కానివ్వండి, ఇంకేదన్నా కానివ్వండి. 3 నెలల నుంచి 6 నెలల్లో మీ జీవితంలో మార్పు రాకపోతే అది వదిలేసేయండి. ఆ గురువుని గూడా వదిలేసేయండి. అది నేనైనా సరే వదిలేసాను. సంవత్సరాల తరబడి మనం చేస్తే గాని మార్పు రాదనంటే అది వృధా అండి. ఈ అర్థం ప్రక్రియ, ఇప్పుడు చెప్పే హృదయం ప్రక్రియ మీరు చేస్తే గనక మీకు 11 రోజుల్లోనే మార్పు కనిపిస్తది. మీకు ఎక్కువగా బ్లాక్స్ ఉంటే 3 నెలలు పట్టొచ్చు. మీరు ఇంకా ఎక్కువగా బ్లాక్స్ ఉంటే 6 నెలలు పట్టొచ్చు. అంతే. అంతకన్నా ఎక్కువ పట్టదు. మిమ్మల్ని మీరు అంగీకరించట్లేదు. మీకు అంత డబ్బు లేదని, ఇంత డబ్బు లేదని, ఆ ఇల్లు లేదని, సొంత ఇల్లు లేదని, కారు లేదని, మీ భర్త అందరిలాగా అందగాడు కాదని, హీరోలాగా లేరని, నేను హీరోయిన్‌లాగా లేనని, ఇలా అందరితో పోల్చుకొని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటారు. ఎవ్వరు మీకన్నా ఎక్కువ కాదు. మీరు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారు. ఎప్పుడైతే మీరు ఓటమిని ఒప్పుకోరో అప్పటి వరకు మీరు ఓడిపోయినట్టు కాదు. అంటే గెలిచినట్టే. అలాగే మిమ్మల్ని మీరు ఎప్పటి వరకుదైతే తక్కువ చేసుకోరో ఇతరులతో మీరు కంపేర్ చేసుకొని అప్పటి వరకు మీరు కరెక్ట్‌గానే ఉన్నట్టు. మీకు మీరే ఒకరి నుంచి చాలా మంది మధ్యలో వచ్చి నీతులు చెప్తూ ఉంటారు రకరకాలుగా. అంటే మన
మన చర్చలు జరుగుతున్నప్పుడు. అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండాలి. వాళ్ళకి సగం తెలుసు. సగం కూడా తెలీదు అసలు వాస్తవానికి. ఎవరో చెప్పిన దాన్ని అంటించుకుంటారు. అంటించుకొని ఇంకోళ్ళకి అంటిద్దామని వచ్చేస్తారు. ఇక్కడ నేను మాత్రం ఆచరించేవి మాత్రమే చెప్తాను మీకు. నేను ఆచరించేవే చెప్తాను. ఆచరించకుండా మీకు ఏది చెప్పను. గురువుగారు ధ్యానం చేయమని చెప్పారు. చూడమని చెప్పలేదు కదా! ధ్యానం చేస్తేనే మన జీవితంలో మార్పొస్తుంది. వింటే మార్పొస్తుందా? చూస్తే మార్పొస్తుందా? రాదు గదా! అలాగే వీడియోలు ఆఫ్ చేసుకొని, ఈ క్లాస్ ఇప్పుడు జరగబోయే ప్రాక్టికల్ క్లాస్ చూస్తే ఏమీ మార్పు రావు. చేస్తే వస్తుంది. ఓకే. ఈ క్లాస్‌కి ఈ అర్థం ప్రక్రియ, హృదయం ప్రక్రియ గురించి 3 స్టెప్స్ ఉంటాయండి. మొదటి స్టెప్ ఏంటంటే, మీరిక్కడికి రావడానికి క్లాస్‌కి రావడానికి అర్హత సంపాదించుకోవడం. రెండోది క్లాస్ లైవ్‌గా అటెండ్ అవ్వడం. మూడోది జీవితంలో ఆచరించడం. మూడోది అన్నిటికన్నా కష్టమైన విషయం. ఎందుకంటే ధ్యానం చేయడానికి ఎన్ని రకాల అడ్డంకులొస్తాయో, దానికి 10 రెట్ల అడ్డంకులొస్తాయి ఇది చేయడానికి. అడ్డంకులనుకోండి, లేదనంటే ఇబ్బందులనుకోండి, ఇంకేదన్నా అనుకోండి. చేయడం అయితే అంత తేలికైన విషయం కాదు. అలాగే మార్పు కూడా అంత అద్భుతంగా ఉంటుంది మీ జీవితంలో. మీరు చేస్తే గనక. చూస్తే రాదండి మార్పు. చేస్తేనే వస్తుంది. సరే నా మట్టుకు నాకు ఓపిక ఉన్నంత వరకు చెప్పాను. వీడియోలు ఆన్ చేసుకోండి. క్లాస్‌లో పాల్గొనడానికి అని చెప్పాను. ఆపై మీ ఇష్టం ఇంక. మాస్టర్స్ అద్దం తీసుకోండి. ఇంత సైజ్ అద్దం. ఒక అరచేయి సైజ్ అద్దం తీసుకోండి. కళ్ళద్దాలు తీసేయాలి ఉషా గారు. కళ్ళద్దాలు ఎవరైనా ఉంటే గనక అది చూడండి. ఇప్పుడు అంటే మేము చేసుకుంటున్నాం సార్ వీడియో అంటే మీకేదైనా ఇబ్బంది ఉంటే వీడియో ఆన్ చేసుకోవడానికి మెసేజ్ టైప్ చేసి చెప్పండి. వేరేబడి పెట్టుకున్నా ఇబ్బందేమీ లేదు. అద్దంలో చూస్తూ చేయాలి మాస్టర్స్. సూటిగా మీ కళ్ళలోకి చూస్తూ నేను చెప్పే సంకల్పం చెప్పండి మాస్టర్స్. ఆ అద్దం నాకెంత దగ్గరగా ఉందో మీరు గూడా అంతే దగ్గరగా పెట్టుకోవాలి. అలాగే వీడియో ఆన్ చేసుకొని కళ్ళద్దాలుంటే తీసేసేయండి. సూటిగా కళ్ళలోకి చూస్తూ చేయండి. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. ఇది కాస్త బాధగానే చెప్పాలండి. ఈ ఒక్క సంకల్పం. ఆస్థా గారు ఇంకా దగ్గరగా పెట్టుకోవాలి అద్దాన్ని. దయచేసి నన్ను క్షమించు. 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 దయచేసి నన్ను క్షమించు.
దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. ఆవలింతలు బాగా వస్తాయండి. అద్దం మీద ఆవలింతలు వద్దు, పక్క వదిలేయాలి, చేతులు అడ్డం పెట్టకూడదు. ఏడుపు కూడా వస్తుంది. ఏడుపు వస్తే కూడా ఏడ్చేయండి. దయచేసి నన్ను క్షమించు. 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 నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. 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 ఈ సంకల్పం నుంచి మీ మొహంలో చిరునవ్వు స్టార్ట్ అవ్వాలండి. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. 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 మీరు ధ్యానం చేసుకుంటూ చేయాలి. ధ్యానం వదిలిపెట్టకూడదు. ధ్యానం చేయాలి. ఇవి కూడా చేయాలి. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేనెప్పుడూ సేవ చేయడానికి సిద్ధంగానే ఉంటాను. మీరు
నాకు అవకాశం ఇస్తే చేస్తాను అంతే. ఆవలింతలు వస్తే చేతులు అడ్డం పెట్టకూడదండి. నెగెటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. చేతులు అడ్డం పెడితే మళ్ళీ మీరు తీసుకుంటారు దాన్ని. అద్దం మీద వదలొద్దు, పక్కకు వదిలేశారు. భూమి లోపల 30 అడుగుల లోపలికి వెళ్ళిపోవాలి అనుకోవాలంతే. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. థ్యాంక్ యూ అండి ఆస్థా గారు వచ్చినందుకు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. ఈ దయచేసి నన్ను క్షమించని ఎవరికి చెప్తున్నాం? మీ మీతో సంబంధం ఉన్న అంటే మీ ఆత్మతో సంబంధం ఉన్న అన్ని జన్మలో ఉన్న అందరికి, అన్ని జన్మలకు ఈ జన్మలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తున్నారు. ఇది రెగ్యులర్‌గా చేస్తూ ఉంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని ప్రేమిస్తారు. మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు, ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా అందరూ మారిపోతారు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. ప్రతి సంకల్పానికి ఆనందం ఇంకా పెరుగుతూ ఉండాలి మాస్టర్స్ లోపల నుంచి. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. మొహం మీద చిరునవ్వు ఉండాలి. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చేతులు అడ్డం పెట్టొద్దు విజయలక్ష్మి గారు. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. మీరు ఫస్ట్ టైమ్ లవ్‌లో పడ్డారనుకోండి ఎవరితోనన్నా ఎట్లా చెప్తారు? వాళ్ళు ఫేస్ టు ఫేస్‌కెళ్ళి ఐ లవ్ యూ అని సీరియస్‌గా చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారా? లేదు గదా! మీరిక్కడ అదే చేస్తున్నారు. ఇతరులను ప్రేమించేటప్పుడు నవ్వుతూ చెప్పాలంట. మనల్ని మనం ప్రేమించుకుంటే సీరియస్‌గా చెప్పుకోవాలా? నవ్వుకుంటూనే చెప్పుకోవాలి. ఈ భూమి మీద అందరికన్నా మీకు విలువైన వాళ్ళెవరు? మొదట మీరే. మీరంటూ ఉంటేనే మీ చుట్టూ ఉన్న ప్రపంచం ఉంది. మీ భర్త అయినా, మీ భార్య అయినా, మీ పిల్లలైనా, ఎవరైనా సరే మీరంటూ ఉంటేనే ఉన్నారు. మీరు లేకపోతే వాళ్ళెవ్వరు లేరు. కాబట్టి అందరికన్నా ఎక్కువ మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. ఇది పిల్లలు చేస్తూ ఉంటారు. పిల్లల్ని చూసి నేర్చుకోవాలి మనం. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. 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 మన దగ్గర ఈ క్షణమే మన దగ్గర ఉంటుందండి. రేపనేది రేపటికి రూపం లేదు. ఈ వీడియో రికార్డ్ అయ్యాక, యూట్యూబ్‌లో పెట్టాక, అప్పుడు చూసుకుంటాను, అప్పుడు చేసుకుంటాను అనుకునే వాళ్ళు చాలా మందుంటారు. ఆ రోజు ఎప్పటికి రాదు. ఇప్పుడు ఈ క్షణమే మన దగ్గర ఉంది. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను.
నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు 5G గురించి, 6G గురించి జెప్పాలి. మనం 4G నుంచి 5Gకి వచ్చాం. అందరూ అనుకుంటారు మనం అప్‌గ్రేడ్ అయిపోయాం. 4G నుంచి 5Gకి మార్చేసుకోవాలి. సిమ్ తీసుకోవాలి కొత్తది. ఇప్పుడు నెక్స్ట్ 6G వస్తుందంట. 6G సిమ్ తీసేసుకోవాలనుకుంటారు. 4G వరకు ఏమైంది అనంటే మీరు హెల్తీగా ఉన్నారు. 5G 5G మిమ్మల్ని మీ ఇమ్యూనిటీ పవర్ తీసేసుకుంటది. 5థ్ జనరేషన్ మీ ఇమ్యూనిటీ పవర్‌ని తీసేసుకుంటది. 6థ్ జనరేషన్ ఏం చేస్తదో తెలుసా? మిమ్మల్ని ఆట బొమ్మ చేస్తది. మీరు జస్ట్ ఫోన్ పట్టుకొని చూడడానికే పనికొస్తారు. ఇంకా దేనికి పనికిరారు. మీరు మొబైల్ అలవాటుని తగ్గించుకుంటేనే మీ జీవితంలో చాలా అద్భుతాలు జరుగుతాయి. ఇప్పటి నుంచే గుర్తుపెట్టుకొని ఈ విషయాన్ని ఆచరించండి. నేను ఆచరిస్తాను. ఆచరించే చెప్తాను మీకు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. మీరు ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటారు. అంత ఆనందంగా ఉంటారు. అంత తొందరగా ఎదుగుతారు. నేను నిన్ను నీకు శతకోటి కృతజ్ఞతలు. ఎవరికి చెప్తున్నాం ఇది? మన ఆత్మతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. అన్ని జన్మలకు చెప్తున్నాం. ఈ జన్మకు కూడా కలుపుకొని చెప్తున్నాం. మనతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. నీకు శతకోటి కృతజ్ఞతలు. దయచేసి నన్ను క్షమించండి. ఎందుకు చెప్తున్నాం? మనం తెలిసి తెలియక తప్పులు చేశాం, బాధ పెట్టాం కాబట్టి. మనల్ని మనం బాధ పెట్టుకున్నాం కాబట్టి, ఇతరులను బాధ పెట్టాం కాబట్టి. నేను నిన్ను అంగీకరిస్తున్నాను అంటున్నాను. వాళ్ళు ఎలా ఉన్నా సరే జడ్జిమెంట్ చేయకుండా అంగీకరించడం. మనం ఎలా ఉన్నా సరే మనల్ని మనం అంగీకరించడం. అందుకోసం అంగీకార సంకల్పం. ప్రేమించడం. అంగీకారం జరిగితేనే మనం ప్రేమ అనేది మన లోపలికి వస్తుంది. అందరిని ప్రేమించాలి మనం ఎప్పుడు గాని. ప్రేమించినప్పుడే మనం ప్రేమను ఇస్తేనే మన దగ్గరికి ప్రేమ వస్తుంది. మనం ఎదుటి వారితో అనుబంధంలో ఉండాలి. వాళ్ళ ద్వారా మనకు సహాయం అందాలంటే మనం ప్రేమించాలి. అందుకే అందరిని ప్రేమిస్తున్నాం. తర్వాత కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు మనకు ఎన్నో విషయాలు నేర్పించారు. మన ఆత్మ కూడా మనకు ఎన్నో విషయాలు నేర్పించింది. అందుకే మనకు మనం కృతజ్ఞత చెప్తున్నాం. అందరికీ కృతజ్ఞత చెప్తున్నాం. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. మన దగ్గర సమయం ఎక్కువగా లేదు కాబట్టి హృదయ ప్రక్రియ చేయించట్లేదు. అంటే ఇవే సంకల్పాలు 4 సంకల్పాలు హృదయం ప్రక్రియలో కూడా చేయాలి వాస్తవానికి. నీకు శతకోటి కృతజ్ఞతలు. ఇప్పుడు ప్రక్రియలు చేయించడానికి కూడా అనుభవాలని, సందేహాలు ఉంటాయి కాబట్టి సమయం 10 దాకా పోవచ్చు. అందుకోసం 9:30కే క్లాస్ క్లోజ్ చేసే ఒక వ్యక్తి నేను చెప్పడం ఆపేస్తాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నాకిచ్చిన సమయమే గంట అండి. అందులో నేను మొత్తం ప్రక్రియ 20 నిమిషాలే చెప్తున్నాను. ఆ 20 నిమిషాలు మీరు అటు ఇటు కదులుతూ ఉంటే ఉపయోగం ఉండదు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. లెక్కలేనన్ని అద్భుతాలు జరిగాయి. ఈ అద్దం ప్రక్రియ వల్ల, హృదయం ప్రక్రియ వల్ల. నా యూట్యూబ్ ఛానెల్‌లోకి ఎళ్తే తెలుస్తుంది. మీకు చెప్పే సమయం లేదు కాబట్టి ఎక్కువగా నేను చెప్పట్లేదు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు.
నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. ఇది 5 నిమిషాలు కనీసం చేయాలి ప్రతి సంకల్పం. మీరు 10 నిమిషాలు చేస్తే ఇంకా బావుంటది. 5 నిమిషాలు పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి, కుదిరితే మధ్యాహ్నం గూడా. మీరెంత ఎక్కువ సార్లు చేసుకుంటే అంత తొందరగా మీ జీవితంలో మార్పొస్తది. మీరు రోజుకొకసారి చేసినా సరే మీకు 21 రోజుల్లోనే మార్పు కనిపిస్తుంది. రోజుకు 2 సార్లు చేస్తే 11 రోజుల్లో. చాలా తక్కువ సమయంలో మీ జీవితంలో మార్పు కనిపిస్తుంది. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి కనిపించని మార్పు దీని ద్వారా కనిపిస్తుంది. ఇప్పుడు హృదయం ప్రక్రియ చేద్దాం. ఆరోగ్యం గురించి సంకల్పాలు. మీరు పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నామన్న విషయం మీరు నమ్మాలి. నమ్మినప్పుడే సారీ మీరు నమ్మాలి. నమ్మినప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీకున్న అనారోగ్యాలకు అన్నిటికి మీరు క్షమాపణ జెప్పాలి. కృతజ్ఞతలు జెప్పాలి. నేర్పించడానికొచ్చాయా? మీరు వాటిని అంగీకరించాలి. అయ్యో! నాకు అనారోగ్యం ఉందని మీరు బాధపడిపోతూ ఉంటే అది ఇంకా ఎక్కువవుతుంది. ఓకే. ఇప్పుడు మనం సంకల్పాలు చేద్దాం. ఓ నా అనారోగ్యాల్లారా! దయచేసి నన్ను క్షమించండి. ఓ నా అనారోగ్యాల్లారా! నేను మిమ్మల్ని పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. ఓ నా అనారోగ్యాల్లారా! నేను మిమ్మల్ని పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. ఓ నా అనారోగ్యాల్లారా! మీకు శతకోటి కృతజ్ఞతలు. ఓ నా అనారోగ్యాల్లారా! దయచేసి నన్ను క్షమించండి. ఓ నా అనారోగ్యాల్లారా! నేను మిమ్మల్ని పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. ఓ నా అనారోగ్యాల్లారా! నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. ఓ నా అనారోగ్యాల్లారా! మీకు శతకోటి కృతజ్ఞతలు. ఓ నా అనారోగ్యాల్లారా! దయచేసి నన్ను క్షమించండి. ఓ నా అనారోగ్యాల్లారా! నేను మిమ్మల్ని పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. ఓ నా అనారోగ్యాల్లారా! నేను మిమ్మల్ని పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. ఓ నా అనారోగ్యాల్లారా! మీకు శతకోటి కృతజ్ఞతలు. ఓ నా అనారోగ్యాల్లారా! దయచేసి నన్ను క్షమించండి.
ఓ నా అనారోగ్యాలారా నేను మిమ్మల్ని పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. ఓ నా అనారోగ్యాలారా నేను మిమ్మల్ని పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. ఓ నా అనారోగ్యాలారా మీకు కోటి కృతజ్ఞతలు. ఓ నా అనారోగ్యాలారా దయచేసి నన్ను క్షమించండి. ఓ నా అనారోగ్యాలారా, నేను మిమ్మల్ని పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. ఓ నా అనారోగ్యాలారా నేను మిమ్మల్ని పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. ఓ నా అనారోగ్యాలారా మీకు కోటి కృతజ్ఞతలు. ఓ నా అనారోగ్యాలారా దయచేసి నన్ను క్షమించండి. ఓ నా అనారోగ్యాలారా నేను మిమ్మల్ని పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. ఓ నా అనారోగ్యాలారా నేను మిమ్మల్ని పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. ఓ నా అనారోగ్యాలారా మీకు కోటి కృతజ్ఞతలు. మీ లోపల ఏం జరుగుతుందో గమనించండి. మీకు ఎలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయో గమనించండి. అనారోగ్యాలారా అంటున్నామంటే అన్ని అనారోగ్యాలకి సంబంధించి చెప్తున్నాం సందర్భం. ఓ నా అనారోగ్యాలారా దయచేసి నన్ను క్షమించండి. ఓ నా అనారోగ్యాలారా నేను మిమ్మల్ని పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. ఓ నా అనారోగ్యాలారా నేను మిమ్మల్ని పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. ఓ నా అనారోగ్యాలారా మీకు కోటి కృతజ్ఞతలు. ఓ నా అనారోగ్యాలారా దయచేసి నన్ను క్షమించండి. ఓ నా అనారోగ్యాలారా నేను మిమ్మల్ని పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. ఓ నా అనారోగ్యాలారా నేను మిమ్మల్ని పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. ఓ నా అనారోగ్యాలారా మీకు కోటి కృతజ్ఞతలు. ఓ నా అనారోగ్యాలారా దయచేసి నన్ను క్షమించండి. ఓ నా అనారోగ్యాలారా నేను మిమ్మల్ని పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను.
ఓ నా అనారోగ్యాలారా నేను మిమ్మల్ని పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. ఓ నా అనారోగ్యాలారా మీకు శతకోటి కృతజ్ఞతలు. ఓ నా అనారోగ్యాలారా దయచేసి నన్ను క్షమించండి. ఓ నా అనారోగ్యాలారా నేను మిమ్మల్ని పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. ఓ నా అనారోగ్యాలారా నేను మిమ్మల్ని పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. ఓ నా అనారోగ్యాలారా మీకు శతకోటి కృతజ్ఞతలు. తర్వాత సందర్భం నేను పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నందుకు విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. 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 మీకేం దృశ్యాలు కనిపిస్తున్నాయి? మీ శరీరంలో ఏం జరుగుతుంది? ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని గమనిస్తూ చేయండి. శ్వాసను గమనిస్తూ చేయాలి ఇదంతా కూడా.
నేను పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నందుకు విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. 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 మీ శరీరంలో ఏం జరుగుతుందో గమనించండి. మీకు ఎలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయో గమనించండి. నేను పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నందుకు విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. 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 నేను పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నందుకు విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు.
నేను పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నందుకు విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నేను పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నందుకు విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నేను పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నందుకు విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నేను పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నందుకు విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. మెల్లిగా చేతులు విడదీసి కళ్ళ పైన పెట్టుకొని కళ్ళు మూస్తూ తెరుస్తూ చేతులు చూస్తూ ప్రతి నుంచి బయటికి మాస్టర్స్. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఆ, అనుభవాలు అనుభవాలు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఏ సందేహం ఉన్నా అడగండి. మీ ఇంట్లో వ్యక్తిలాగా, మీ అన్నలాగా, మీ తమ్ముడులాగా, లేదా మీ స్నేహితుడిలాగా అనుకొని అడగండి. వీడియోలు ఆఫ్ చేసుకొని కూర్చున్న వాళ్ళకి, వీడియోలు ఆన్ చేసుకున్న వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు. మళ్ళీ అవకాశం లభించినప్పుడు వచ్చి కలుస్తాను. అంతవరకు సెలవు. సార్ క్లాస్ ఏదైనా చాలా అనుభవాలు బాగుంది సార్. చెప్పాలి. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఆ, థ్యాంక్ యూ ఇది అండి. చెప్పండి మేడం, ఎన్ని- చెప్పండి. అంటే ఏ కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ కైనా సేమ్ అఫర్మేషన్స్ సార్? అవును, ఏ అనారోగ్య సమస్య అయినా సరే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒకటే అనారోగ్యం ఉంటుంది. ఒకటే అనారోగ్యం ఉన్నప్పుడు ఓ నా అనారోగ్యమా అని చెప్పుకుంటాం. ఒక్కటికి మించి అనారోగ్యాలు ఉన్నప్పుడు ఓ నా అనారోగ్యాలారా అని చెప్పుకుంటాం. తర్వాత ప్రతిరోజు కూడా మీరు మీ పనులని చేసుకుంటూనే నేను పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నందుకు విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు అని ఈ సంకల్పం చెప్పుకుంటూ ఉంటే కనుక మీ లోపల మార్పు వస్తుంది. తర్వాత ఆలోచనలు మీవి ఎప్పుడు కానీ అదుపులో ఉండాలి. అదుపులో అంటే పాజిటివ్ థింక్ చేయాలి, నెగిటివ్ థింక్ చేయకూడదు. మీరే సృష్టి చేసుకుంటారు. ఇప్పుడు దీనివల్ల తగ్గిపోతుంది. తగ్గిపోయినాక అది వస్తుందేమో, ఇంకా పోలేదేమో, ఉందేమో అని మీరే మీ ఆలోచనల ద్వారా, మీ భావనల ద్వారా దాన్ని సృష్టి చేసుకుంటారు. మీ Okay. ఆలోచనలు ఎప్పుడు కూడా పాజిటివ్ ఉండాలి. అంటే అంటే ఇది మామూలుగా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ న్యాచురల్ గా సార్ ఒకటి కాగానే ఒకటి నెగటివ్ వస్తుంది కదా సమ్ టైమ్స్ ఆర్ ది అదర్ టైం. అదే దాన్ని మనం, అది అలవాటు అంతే. అది ఒక అలవాటు. అలవాటుకు మార్చుకోవాలి. ఇప్పుడు ఎలా అయితే కొంతమంది లేవగానే వాటర్ తాగేస్తారు. వాటర్ తాగితే వాష్రూమ్ రాదు. లేదంటే కొంతమంది వాటర్ బాడీ క్లీన్ అవ్వాలి కాబట్టి వాటర్ తాగుతారు. అట్లా కొంతమంది బ్రష్ పళ్ళు తోముకోవడం వేలుతోనే తోముకుంటారు. కొంతమంది బ్రషే వాడతారు. అట్లా అది ఒక Okay. అలవాటు అన్నట్టు, నెగిటివ్ థింక్ చేయడం. దాన్ని మీరు మార్చుకోవాలి. ఓకే సార్, నోటెడ్ చేస్తాను. ఈ అర్థం ప్రక్రియ చేయడం వల్ల మీ ముఖంలో గ్లో వస్తుంది. అంటే మీ వయసు కనిపించకుండా తగ్గిపోతుంది. బాగుంది సార్, చాలా క్లాస్ బాగుంది. ఆ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి ఇది చేయడానికి సమయం ఏమన్నా ఉందా అంటే మామూలుగానే ధ్యానం అయితే నేను అనుభవంతో చెప్పేది ఏంటంటే తిన్నాక గంట నుంచి గంటన్నర వరకు ధ్యానం చేయొద్దని చెప్తాను నేను. అలాగే ఈ అర్థం ప్రక్రియ, హృదయం ప్రక్రియ. ఎందుకంటే మనం ఏది చేసినా సరే మన లోపల ఎనర్జీ ప్రాసెస్ జరుగుతుంది. ఆ ఎనర్జీ ప్రాసెస్ అనేది మన మనకి ఆ, మన అరుగుదలకి అడ్డం రాకూడదు. అందుకోసం అంటే అన్నం తిన్నాం కాబట్టి జీర్ణ వ్యవస్థకి అడ్డు రాకూడదు. కాబట్టి తిన్నాక గంట నుంచి గంటన్నర చేయకూడదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరైనా ఏదైనా అడగాలంటే అడగండి మాస్టర్. సార్ నమస్తే సార్, చాలా అద్భుతంగా చెప్పారు. అంటే అర్థం ప్రక్రియ అంటే చాలా మంది మిర్రర్ టెక్నిక్ అనేది ఉంది, కానీ చాలా సింపుల్ గా అంటే ఏంటంటే 5 చాలా సింపుల్ గా చేసుకోవచ్చు మనం ఇది ప్రతిరోజు కూడా అని చెప్పారు. కానీ సార్ అది మనం పైకి చెప్పుకోవాలా లేకపోతే లోపలే అనుకోవాలా? అర్థం మీకు ఎలా పట్టుకొని సౌకర్యంగా ఉంటే అలా చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు చిన్న మిర్రరే పట్టుకోవాలా లేకపోతే డ్రెస్ మామూలు పెద్ద మిర్రర్ దగ్గర చేయొచ్చా? మిర్రర్ ఎంత చిన్నగా ఉంటే అంత మంచిది. మీ కళ్ళు మాత్రమే కనిపించేంత మిర్రర్ అయినా పర్లేదు. పెద్దది మాత్రం వద్దు. మీ ముఖం కన్నా కూడా పెద్దది అవసరం లేదు. అంటే అరచేయి కన్నా పెద్దది అవసరం లేదు. చిన్న మిర్రర్.
అరచేయి కంటే పెద్దది అవసరం లేదు. ఎంత చిన్నగా ఉంటే అంత మంచిది. ఇది ప్రతిరోజు అంటే ప్రతిరోజు లైఫ్ లో చేయాలి సార్, లేకపోతే 6 మంత్స్ అన్నారు మీరు కదా, మీరు 6 మంత్స్ తర్వాత ఆపేసుకోవచ్చు. లేదు లేదు లేదు, మీరు ఆనందంగా ఎప్పటికీ ఆనందంగా ఉండాలనుకుంటే ఎప్పటికీ చేసుకోవాలి. భూమి మీద మాయ పొర పూర్తిగా తొలగిపోయి భూమి అంతా ప్రేమమయం అయ్యేంత వరకు చేయాలి. ఎందుకంటే అంతే. అప్పటి వరకు కూడా మీరు ఇతరుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇతరులని మీరు ఇబ్బంది పెడతారు. కాబట్టి ఇది చేసినప్పుడు మీకు ఇతరుల దగ్గర నుంచి చాలా ప్రేమ లభిస్తుంది. మీకున్న అడ్డంకులు చాలా మటుకు తొలగిపోతాయి. మానసికంగా చాలా ప్రశాంతత ఏర్పడుతుంది. లోపల నుంచి తెలియని ఆనందం వస్తుంది. ఇది చేస్తున్నప్పుడు సార్ బాడీలో ఎనర్జీ అనేది అంటే చూసా నేను. తర్వాత ఏంటంటే ఇది చేస్తున్నప్పుడు మీరు క్షమించండి అన్నప్పుడు మనకి ఉంటారు కదా, అంటే ఇంట్లో అంటే మనకి ఇది మనం నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు కదా, వాళ్ళు ఆలోచన వచ్చింది కొన్ని వెంటనే. అప్పుడు అనిపిస్తుంది వాళ్ళ ఓకే అంటే అంగీకరించట్లేదు వాళ్ళు. అదే వాళ్ళకి క్షమాపణ అడగాలి. వాళ్ళని అంగీకరించట్లేదు కాబట్టి గురువుగారు మనకి ఎన్నో నియమాలు చెప్పారు కదా! ఆ నియమాల్లో 18 సూత్రాల్లో ఒకటి సూత్రం ఏందంటే జడ్జిమెంట్స్, నో జడ్జిమెంట్స్. మనం అది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఎదుటి వాళ్ళని జడ్జ్ చేస్తున్నాం అంటేనే వాళ్ళని మనం అంగీకరిస్తలేమని అర్థం. ప్రేమిస్తలేమని అర్థం. వాళ్ళు ఎలా అయినా ఉండనివ్వండి. వాళ్ళు ఎందుకలా ఉన్నారు అనంటే వాళ్ళు పెరిగిన వాతావరణం కారణం చేత వాళ్ళ తల్లిదండ్రులు రకరకాల కారణాలుంటాయి. కాబట్టి మనం అంగీకరించాలి. మళ్ళీ వాళ్ళలా ఉన్నారు అనంటే వాళ్ళు మనతో బాలేరు అనంటే అది మన యొక్క ఆహ్, ప్రభావమే. అంటే మన లోపల ఉన్న బ్లాకే అక్కడ మనకు కనిపిస్తుంది. మన ప్రతిబింబాలే వాళ్ళు. మన లోపల ఉన్న బ్లాక్ ఎప్పుడైతే పోతుందో ధ్యానం ద్వారా, ఈ అర్థం ప్రక్రియ, హృదయం ప్రక్రియ ద్వారా అప్పుడు మీ మీ బ్లాక్ పోతుంది. హృదయం ప్రక్రియ ఏం చెప్పారు కదా మీరు, అది అంటే మిర్రర్ ఇది అయిపోయిన తర్వాత చేసుకోవాలా వెంటనే, లేకపోతే అది ఆ! ఎప్పుడైనా చేసుకోవచ్చా? అవును. ఎప్పుడైనా చేసుకోవచ్చు. వెంటనే చేసుకుంటే అది మంచిది. ఫస్ట్ చెప్పండి. అంటే అర్థం రైట్ హ్యాండ్ ప్రక్రియ ముందు పెట్టుకొని మొదలు చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ అవును. పెట్టుకోవాలా? ఎలాగ పర్లేదు. మీకు ఎలా సౌకర్యంగా ఉంటే అలా సరే, పెట్టుకోవచ్చు. ఎలాగైనా పర్వాలేదు. కానీ హృదయ చక్రం మీదే పెట్టాలి. ఓకే. హృదయ చక్రం మీద ఎందుకు పెట్టాలి అనంటే, మనం అందరూ మనసుతో కనెక్టే ఉన్నారు కాబట్టి, ఏ సంకల్పం చేసినా సరే తొందరగా సిద్ధించదు. ఎప్పుడైతే మనం హృదయం ప్రేమతత్వంతో చేస్తామో, అప్పుడు మనం ఆ సంకల్పాన్ని తొందరగా సిద్ధించుకుంటాం. హృదయం ప్రక్రియలో చేసినప్పుడు హృదయ చక్రం యాక్టివేషన్ గూడా జరుగుతుంది. ఈ చక్రాస్ అన్నీ గూడా మీకు క్లీన్ అవుతాయి. హృదయం మీద చేతులు పెట్టి చేసినప్పుడు మీకు ఆ సంకల్పం సిద్ధించడమే కాకుండా చక్రాస్ అన్నీ గూడా క్లీన్ అయితా ఉంటాయి. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు. ఇంత ఓపికగా అంటే ఆ ధ్యానం చేయించడం కూడా చాలా చక్కగా, అంటే మనం స్లోగా చెప్పుకుంటూ వెళ్ళాలి కదా సార్, అంటే మొహంలో చూసుకుంటూ స్లోగా చెప్పుకుంటూ వెళ్ళాలా? అవును. అవును. స్లోగా చెప్పుకోవాలి. ఇప్పుడు మనం ఫాస్ట్‌గా చెప్పుకోవడం అనేది మనసు యొక్క తత్వం. స్లోగా చెప్పుకోవడం అనేది హృదయం యొక్క తత్వం అన్నట్టు. మనకి ఏ పనైనా తొందర తొందర అయిపోవాలి అనుకుంటాం. అది మనసు యొక్క ప్రభావం అన్నట్టు.